గా ఎదగబోతున్న విశాఖలో బోగస్ ఐటీ కంపెనీలు నిరుద్యోగులను నిలువునా ముంచేస్తున్నాయి. మధురవాడలో వారుష్ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. 2024 మిథిలాపురి ఉడా కాలనీలో వారుష్ ఐటీ కంపెనీని వంకాయల సాయి ప్రారంభించారు. 6 నెలల పాటు ఉద్యోగులతో పనులు చేయించుకున్న సీఈఓ సాయి ఆ తర్వాత కంపెనీ బోర్డు తిప్పేశాడు. దాంతో బాధితులు పిఎంపాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. గతంలోనూ వి ఇన్ఫోటెక్ పేరిట వంకాయల సాయి ఉద్యోగులను చీట్ చేశాడు. మేము 2024 ఆగస్టు 5వ తారీఖున వారుష్ టెక్నాలజీస్ అనే కంపెనీలో ₹1,00,000 కట్టి జాయిన్ అయ్యాం. అతను ఏంటంటే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మిగతా 3 నెలల తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ చేస్తాను 1 ఇయర్ అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ ఆ 3 నెలలు స్టైఫండ్ వేశారు. ఇప్పుడు వచ్చి శాలరీ వేయలేదు. 1 మంత్ వేశారు శాలరీ. ఆ తర్వాత అసలు జనవరి నెల నుండి మే నెల వరకు అసలు శాలరీ వేయలేదు. అందుకు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసాం. ఇప్పుడు కూడా అతను 1 మంత్ శాలరీ కొడతాను అంటున్నాడు. 4 మంత్ శాలరీ ఏం చెప్పట్లేదు కొడతాను మిగతా అడుగుతుంటేనేమో మీకు నచ్చిన దగ్గర చెప్పుకోండి, నా మీద 10 కేసులు ఉన్నాయి, ఇంకో కేసు పడితే 11 అవుతుంది, అంతే కదా, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తున్నారు. 4 మంత్ శాలరీ గురించి అడిగితే ఏ రెస్పాన్స్ అవ్వట్లేదు. నేనైతే 1 మంత్ ఇస్తాను, మిగతా అయితే ఇవ్వదలుచుకోవట్లేదు అని చెప్తున్నారు.